నా మనసేమో నా మాటే వినదంట. పార్ట్ 4. ఇల్లంతా తిరిగి చూసిన నా మధుకి కాళ్ళ నొప్పులు రావటంతో కూర్చొని కాళ్ళు ఒత్తుకుంటూ అమ్మో ఇల్లంతా ఒకరోజు చూస్తే ఇలాగే కాళ్ళ పట్టుకుపోతాయి అనుకుంది మనసులో. మధు కాళ్ళు ఒత్తుకోవడం చూసి కావేరి దగ్గరకు వచ్చి ఏమైంది మధు అని అడిగింది. ఏమీ లేదండి, ఇల్లు చూసేసరికి కాళ్ళ నొప్పులు వచ్చాయి అని చెప్పింది మధు. ఆ మాటలకు కావేరి నవ్వి ఒక రోజుకే ఇలా అయిపోతే ఎలా? మీలాంటి చిన్నవాళ్ళే ఇలా అనుకుంటే ఇంకా మాలాంటి వాళ్ళు ఏమనుకోవాలి? ఎంత పని వాళ్ళు ఉన్నా వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో అని రోజు వాళ్ళ వెనక తిరుగుతూ నేను కూడా ఇల్లంతా పరుగులు తీయాల్సి వస్తోంది అని అంది కావేరి. నిజమే అండి, మీకు కూడా చాలా కష్టం రోజు ఇలా తిరగాలంటే అని అంది మధు. కష్టం కాదు మధు, ఇష్టం. ఇష్టంతో చేసే పనులు ఏవీ కష్టం కావు. నీకు కూడా కొన్ని రోజులు పోతే అలవాటు అయిపోతుందిలే. అప్పుడు నీకు స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తవుతుంది అని అనింది కావేరి నవ్వుతూ. ఆవిడ మాటలు అర్థం కాక అలాగే చూసింది మధు. అదే మధు, నీవు వచ్చిన డ్యూటీతో పాటు ఫ్రీగా నీకు ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అని అంది కావేరి నవ్వుతూ. ఆ మాటలకు మధు కూడా చిన్నగా నవ్వి నిజమే మేడం అని అంది. ముందు నువ్వు ఆ మేడం అనడం ఆపు అని అంది కావేరి. అలా పిలిస్తే ఏదో దూరం వాళ్ళు పిలిచినట్లుగా ఉంది. అందుకే ఇప్పటి నుంచి ఆంటీ అని పిలువు అని చెప్పింది కావేరి. మధు నవ్వుతూ అలాగే ఆంటీ అని అంది. కావేరి వెళ్ళగానే మధుకి తల్లి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని అంది మధు ప్రేమ. ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది అరుణ ప్రేమగా. నేను బాగున్నాను అమ్మా, నాన్నగారు ఎలా ఉన్నారు అని అడిగింది మధు. నీవు లేకపోతే ఎలా ఉంటామే, అలాగే ఉన్నాము నాన్న అని అంది అరుణ బాధగా. మీరు ఏం బాధపడకండి అమ్మా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను. ఇక్కడ అందరూ చాలా మంచి మంచి వాళ్ళు. ఇంకా 2-3 నెలల కళ్ళు మూసుకుంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్క కొలిక్కి వస్తాయి. అప్పుడు నేను ఈ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకుంటాను అని అంది మధు. సరే నాన్న, నువ్వు జాగ్రత్త, టైంకి తిను, నీ ఆరోగ్యం చూసుకో. నీకు ఇష్టం లేకపోతే బలవంతంగా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. తిరిగి ఇంటికి వచ్చేయి. మన బాధలు ఏవో మనం పడదాం అని అంది అరుణ. లేదమ్మా, ఇప్పటికే మీరు చాలా బాధపడ్డారు. ఇంకా మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అయినా ఇక్కడ నేను బాగానే ఉన్నాను అని చెప్పింది మధు. సరే నాన్న, జాగ్రత్త అని అంది అరుణ. సరే అమ్మా, నేను మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసింది మధు. ఇంట్లో అందరూ మంచివాళ్లే, ఒక్క ఆ హిట్లర్ తప్ప. పొద్దున్నే వెళ్ళి రాత్రికి వస్తాడు కాబట్టి సరిపోయింది. లేదంటే అతన్ని చూస్తేనే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అనుకుంది మనసులో. మధు ఫోన్ పెట్టగానే లోపలకు వెళ్ళబోతున్న అరుణకి ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించి గుమ్మం వైపు చూసింది. ఎదురుగా సూటు వేసుకొని వస్తున్న అతనిని చూసి కోపంగా డోర్ వేయడానికి వెళ్ళింది అరుణ. కానీ అతను అప్పటికే గుమ్మం ముందుకు వచ్చేశాడు. అతని వైపు కోపంగా చూస్తూ వద్దు వద్దు అంటున్న మాటిమాటికి రావడానికి నీకు సిగ్గు లేదేమో, కానీ రావద్దు అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది అని అంది అరుణ కోపంగా. నీ మాటలకి నేను సిగ్గుపడటం ఏంటి నాన్న అని అన్నాడు హర్షవర్ధన్ అరుణ వైపు ప్రేమగా చూస్తూ. ఇలా తీయగా మాట్లాడితే నేను కరిగిపోతాను అని అనుకోకు. నా గుండె ఎప్పుడో బండలాగా మారిపోయింది. అది ఇప్పుడు నీ తీయని మాటలకు కరగదు అని అంది అరుణ కోపంగా. నువ్వు ఇప్పుడు ఆవేశంలో ఉన్నావు నాన్న, అందుకే నేను ఏం చెప్పినా వినిపించుకునే పరిస్థితుల్లో లేవు అన్నాడు హర్షవర్ధన్ బాధగా. నేను కోపంలో లేను, పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. అలాంటి సమయంలో నీవు నన్ను వదిలేసి ఎవరినో కావాలి అనుకున్నావు. అలాంటప్పుడు ఈ ప్రేమలు, ఈ నాటకాలు ఎందుకు అని అంది అరుణ కోపంగా. నా ప్రేమ ఆప్యాయతలు అన్నీ నీకు నాటకాలుగా కనిపించడం నా దురదృష్టం అన్నాడు హర్షవర్ధన్ బాధగా. ఈ కోపంలోనూ బాధలోనూ నువ్వు ఏం చేస్తున్నావో తెలుసా? నువ్వు బాధపడుతూ నీ కుటుంబాన్ని బాధ పెడుతున్నావు. అంత ఆస్తి పెట్టుకొని ఇన్ని బాధపడటం నీకు అవసరమా అని అడిగాడు హర్షవర్ధన్. నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు, ప్రేమ ఆప్యాయతలు. అవి ఇవ్వలేనప్పుడు నువ్వు ఇచ్చే ఈ ఆస్తి కూడా నాకు అక్కర్లేదు అని అంది అరుణ కోపంగా.
ఆ ఆస్తి నేను నీకు ఇచ్చింది కాదు. అది నీ పుట్టింటి ఆస్తి, నీ సొంతం అని అన్నాడు హర్షవర్ధన్. నాకు పుట్టింటి వాళ్ళే లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళ ఆస్తి మాత్రం నాకెందుకు? అది కూడా నువ్వే తీసుకో అని కోపంగా అంది అరుణ. అలా అనకు అరుణ, నువ్వు ఇలా బాధపడుతుంటే చూసి నేను అక్కడ ఎలా సంతోషంగా ఉండగలను అని బాధగా అన్నాడు హర్షవర్ధన్. ఇన్నేళ్ళు ఎలా ఉన్నావో అలాగే ఉండు. దయచేసి ఇక్కడికి రాకు. మా వారు లేచే టైం అయింది. ఆయన మమ్మల్ని చూస్తే మళ్ళీ గతాన్ని తలుచుకొని బాధపడతారు. ఆయన ఆరోగ్యం అసలు బాగోలేదు. ఇక్కడ్నుంచి వెళ్ళి నాకు ఉపకారం చేయి చాలు అంటూ 2 చేతులు జోడించి డోర్ వేసేసి లోపలికి వెళుతూ కొడుకు ఫోటోని చూసింది అరుణ. ఫోటోలో నుంచి నవ్వులు చిందిస్తున్న కొడుకుని చూసి పొంగి వస్తున్న దుఃఖాన్ని పైట చెంగు అడ్డుపెట్టి అదుముకుంటూ కిచెన్లోకి వెళ్ళింది అరుణ. ఎప్పుడు జరిగేదేలే అయినా హర్షవర్ధన్కి ఈరోజు అరుణని చూస్తే గుండె తరుక్కుపోయింది. మాటల్లో చెప్పటం లేదు కానీ తను లోపల చాలా చాలా కుమిలిపోతుందని ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది. ఒక్కగానొక్క ఆడపిల్లని గారాబంగా పెంచుకుంటే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకువచ్చింది. కోపంలో నాన్నగారు 4 మాటలు అంటే భర్తను తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయింది. కోపం తగ్గి ఇంటికి తీసుకురావడానికి వెతికినా ఎక్కడ కనిపించలేదు. చాలా సంవత్సరాల తరువాత ఎలాంటి పరిస్థితుల్లో ఎదురుపడింది అంటే తలుచుకుంటేనే గుండె బద్దలు అయిపోతుంది. నిర్జీవంగా పడి ఉన్న కొడుకు తలని ఒడిలో పెట్టుకొని గుండె పగిలేలా ఏడుస్తూ కనిపించింది. తనని చూడగానే అన్నయ్య అని పిలిచిన పిలుపు ఇప్పటికీ చెవిలో మారు మ్రోగుతూనే ఉంది. అసలు అక్కడికి తను వెళ్ళింది వేరే వాళ్ళ కోసం, చూసింది మాత్రం తన వాళ్ళని. ఆ ఘోరం కళ్ళ ముందు మెదిలినప్పుడల్లా నిద్ర పట్టదు. కానీ విధి ఆడిన వింత నాటకంలో తను పావులాగా మారిపోయాడు. చెల్లెలు తనని ద్రోహి అనుకుంటుంది. తను ఏం చెప్పినా నా మాట వినిపించుకోకుండా తనని దూరం చేసేస్తుంది. ఇద్దరి మధ్య అపార్థాల అడ్డుగోడలు బలంగా నిలిచిపోయాయి. ఈ అపార్థాల అడ్డుగోడలు కూల్చేవాళ్ళే లేరా? నా చెల్లెలిని నాకు దగ్గర చేసేవాళ్ళే లేరా అని హర్షవర్ధన్ లోలోపల కుమిలిపోతున్నాడు. కరెక్ట్గా అదే సమయంలో హర్షవర్ధన్ ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ తీసి లిఫ్ట్ చేసి చెప్పు ఉమా అన్నాడు హర్షవర్ధన్. హర్ష, ఐఆమ్ సో హ్యాపీ అంటూ గట్టిగా అరిచింది ఉమా. ఏంటి ఉమా అంత సంతోషం అని అన్నాడు హర్షవర్ధన్. రేపు మన ఆదిత్య ఇంటికి వస్తున్నాడు హర్ష అని సంతోషంగా చెప్పింది ఉమా. ఓ రియల్లీ? అయితే ఇది నిజంగా గుడ్ న్యూస్ అన్నాడు హర్షవర్ధన్. హా అవును హర్ష. ఓకే బాయ్, నాకు చాలా పనులు ఉన్నాయి. నా ఆది కోసం చాలా చాలా చెయ్యాలి అంటూ ఫోన్ పెట్టేసింది ఉమా. ఉమా ఫోన్ కట్ చేసేసరికి హర్షవర్ధన్ ఆశ్చర్యంగా ఫోన్ వైపు చూసి ఈ ఆడవాళ్లకు ఏం వచ్చినా పట్టుకోవటం కష్టం అంటూ అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళాడు. ఉమా పని వాళ్ళందరికీ పిలిచి ఆదిత్య వస్తున్న సంగతి చెప్పి అందరికీ ఏవేవో పనులు పురమాయించి తెగ హడావిడిగా ఉంది. కిరణ్ ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకొని త్వరగా ఇంటికి వెళ్ళాడు. చాలా రోజుల తర్వాత కొడుకు ఆ సమయంలో ఇంటికి వెళ్ళినందుకు కావేరికి చాలా సంతోషంగా ఉంది. ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన కిరణ్కి లడ్డూలు తీసుకువచ్చి పెట్టింది కావేరి. టీవీ చూస్తూ లడ్డూలు తింటున్న కిరణ్ బాలు వైపు చూసి నాన్నగారు పడుకున్నారా అని అడిగాడు. లేదు పెదబాబు, పెద్దయ్య గారిని డాక్టర్ అమ్మ బయటకు తీసుకువెళ్ళింది. ఎప్పుడు ఇంట్లో ఉంటే అయ్యగారికి త్వరగా నయమవదంట. అలా గాలికి తిరుగుతూ నలుగురిలో ఉంటేనే త్వరగా కోలుకుంటారంట అని చెప్పాడు బాలు. ఆ మాట వినగానే కిరణ్కి లడ్డు గొంతులో అడ్డం పడినట్లయింది. వెంటనే తెరుకొని లడ్డు గటుక్కున మింగి ఆ మెంటల్ దానితో నాన్నగారిని ఒంటరిగా ఎలా పంపించారు అంటూ బాలు నెత్తిమీద ఒకటి వేశాడు కిరణ్. ఆ దెబ్బకి బాలుకి ఆకాశంలో చుక్కలు, చందమామ అన్నీ కనిపించాయి. డాక్టర్ అమ్మ జాగ్రత్తగా చూసుకుంటానని పెద్దమ్మ గారికి చెప్పి తీసుకువెళ్ళారు పెదబాబు అని అన్నాడు బాలు ఏడుపు మొహం పెట్టుకొని. దాని మొహం చూసుకుంటుంది. దానిని అది చూసుకోవడమే తెలీదు. ఇంకా నాన్నగారిని ఏం చూస్తుంది దాని బొంద. అయినా నిన్ను నాన్నగారితో ఉండమని చెప్పాను కదరా. చెప్పిన పని వదిలేసి నీకు పెత్తనాలు ఏంటి అని మళ్ళీ కొట్టబోయాడు కిరణ్.
పెదబాబు, ఇందాక దెబ్బకే గుడ్లు బయటికి వచ్చాయి. ఇంకో దెబ్బ పడితే చచ్చిపోతాను బాబు అన్నాడు ఏడుపు గొంతేసుకొని. వాడి ఏడుపు మొహం చూసి కొట్టలేక చెయ్యి దించి, ఇంతకీ ఈ పిచ్చిది నాన్నగారిని ఎక్కడకు తీసుకువెళ్ళిందిరా అని అడిగాడు కిరణ్ చిరాకుగా. పక్కనే ఉన్న పార్కులోకి తీసుకువెళ్తాను అని చెప్పారు బాబు అన్నాడు బాలు. కిరణ్ చెప్పులు వేసుకొని వచ్చి చావు, నాన్నగారిని తీసుకువద్దాం అంటూ కోపంగా చూశాడు బాలు వైపు. బాలు కూడా కిరణ్ వెనుకే పరిగెత్తాడు. పార్క్ దగ్గరే కావడంతో స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళాడు కిరణ్. లోపలకు వెళ్ళి నాన్నని వెతకడం మొదలుపెట్టాడు. సాయంత్రం టైం కావటంతో పార్క్ అంతా పిల్లలు పెద్దల వాళ్ళతో సందడిగా ఉంది. కార్లో హాస్పిటల్కి వెళ్ళటం తప్ప ఈ 7 ఏళ్లలో బయట ప్రపంచం చూడని అశోక్కి ఇలా బయటకు వచ్చి ఆడుకుంటున్న పిల్లల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. మధు అశోక్ని తిప్పుతూ పిల్లలతో ఆడుకుంటూ ఉండటం చూశాడు కిరణ్. అంతలో ఒక పిల్లవాడు వేసిన బాల్ తండ్రి దగ్గరకు వెళ్ళబోవటం చూసి వేగంగా పరుగెత్తుకెళ్ళి బాల్ ఆయనకు తగలకుండా క్యాచ్ పట్టుకున్నాడు. మధు కూడా బాల్ రావటం చూసి అశోక్ చైర్ని పక్కకు లాగేసింది. కానీ కిరణ్ మాత్రం మధు వైపు కోపంగా చూసి, ఇక్కడికి ఏం చేద్దాం అని తీసుకువచ్చావు? కార్ కింద తోసేద్దామనా లేక ఇలా కొట్టించడానికా తీసుకువచ్చావా అన్నాడు చెయ్యి పట్టుకొని నొక్కేస్తూ. మధు ష్ అని బాధగా మొహం పెట్టి, నేనేం అలా జరగనివ్వను. ఒకసారి పొరపాటు జరిగింది అని నువ్వు నన్ను బాధ్యత లేని దాన్ని అనుకోవడం ఏం బాగోలేదు అంది కోపంగా. ఒకసారి ఏంటి, ఇప్పుడు ఏం జరిగిందో చూశావుగా. సమయానికి నేను రాకపోయుంటే నాన్నగారికి ఎంత దెబ్బ తగిలేది. అలా కదల్లేని ఆయన్ను ఇలా హింసించడానికి నీకు మనసు ఎలా వచ్చింది అని కోపంగా అన్నాడు కిరణ్. హో హలో, మీరు అంత సూపర్ ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి క్యాచ్ పట్టుకోలేకపోయినా అంకుల్కి దెబ్బ తగిలేది కాదు. నేను చైర్ని పక్కకు లాగాను. ప్రపంచంలో మీరొక్కరే సరైన వాళ్ళు, మిగిలిన వాళ్ళంతా తప్పులు చేస్తూ తిరుగుతారు అనే మీ ఈ తప్పుడు అభిప్రాయాలను మార్చుకుంటే మంచిది అని అంది మధు కోపంగా. నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యి లేపి, అయినా నీతో నాకేంటి, ఇంకోసారి నీ బోడి పెత్తనం కట్టుకొని మా నాన్నని బయటకు తీసుకువస్తే ఒక్కటిస్తాను, దెబ్బకి చచ్చుంటావు అని కోపంగా అన్నాడు కిరణ్. తీసుకువస్తాను, రోజు తీసుకువస్తాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ కిరణ్ని పక్కకి నెట్టి అశోక్ని తీసుకొని వెళ్ళిపోయింది మధు. అది చూసి బాలు వైపు తిరిగి, దీనికి నేను జీతం ఇస్తున్నానా? ఇది నాకు ఇస్తుందిరా, ఇలా మాట్లాడుతుంది అని కోపంగా అడిగాడు కిరణ్. అది విని కిరణ్ వైపు చూసి, డాక్టర్ అమ్మకి భలే ధైర్యం ఉంది పెదబాబు. డాక్టర్ చదివిన వాళ్ళంతా ఇలాగే ధైర్యంగా ఉంటారా అని అమాయకంగా అడిగాడు బాలు. ఆ మాట వినగానే కిరణ్కి తిక్క వచ్చేసింది. ఉదయ్కి ఫోన్ చేసి కోపంగా అరుస్తూ, వెంటనే ఈ మెంటల్ దాన్ని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేయరా, లేదంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చాడు. అబ్బా, మళ్ళీ ఏమైందిరా అని అన్నాడు ఉదయ్. ఇది నాకు నచ్చలేదు అన్నాడు కిరణ్ కోపంగా. నీకు నచ్చినా నచ్చకపోయినా తనని 3 నెలలు భరించాలి, లేదంటే తనంతట తాను అయినా ఈ జాబ్ మానేయాలి, అంతేకాని మనం తీసేయలేం అని అన్నాడు ఉదయ్. అది వినగానే కిరణ్ చిరాకుగా మొహం పెట్టుకొని, 3 నెలలు కాదు కదా, 3 రోజులు కూడా నేను దీన్ని భరించలేను అని అన్నాడు. కష్టమైనా తప్పదు, భరించు అంటూ ఫోన్ పెట్టేశాడు ఉదయ్. అని గట్టిగా అరుస్తూ ఏదో గుర్తొచ్చిన వాడల్లా ఆగిపోయి మొహంలోని భావాలు అన్నీ మారుస్తూ, నేను తీసేయలేను, సరే దానంతటా అది పోయేలా చెయ్యొచ్చు కదా అని కళ్ళెగరేసి నవ్వుకుంటూ, అయిపోయావే మెంటల్, ఇంకా నీ సామాను ప్యాక్ చేసుకో అని అంటూ బాల్ని పిల్లల వైపుకి విసిరాడు కిరణ్. ఇంకా ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూసుకుందాం.